గ్రామపు బావి పక్కన గాడిద చెట్టు క్రింద విశ్రాంతిగా ఉంది. నక్క పాత మడమ పట్టుకున్న పటంతో ఉత్సాహంగా వచ్చింది. గాడిద, ఈ పటంలో ఖజానా ఉంది అని నక్క గట్టిగా అంది. గాడిద చెవులు నెమ్మదిగా నిక్కబొడిచింది. దానికి సాహసం ఇష్టం. ఈ పటాన్ని అనుసరించి అడవిలోకి వెళ్ళుదాం అని నక్క చెప్పింది. గాడిద కొంచెం భయంతో కూడిన ఆసక్తితో ఒప్పుకుంది. తినేందుకు కొద్దిగా గాజరులు, తురుము బస్తాలో వేసుకుంది. విధిగా ఇద్దరూ అడవిలోకి. పెద్ద చెట్లు, పక్షుల కిలకిలలతో అడవి నిండింది. గాడిద తడబాటుగా నడుస్తూ చుట్టూ చూస్తోంది. నక్క నమ్మకంగా ముందుకెళ్తూ మార్గం చూపింది. వాస్తవిక సాహసం మొదలైంది. ఒక కోతికి కొండపై నుండి దూకుతూ వచ్చి నదిపైన అదృష్టం ఉండదు అని హెచ్చరించింది. అదృష్టం కోసం వస్తున్నాం అని నక్క నవ్వింది. గాడిద కొద్దిగా భయపడి కానీ ధైర్యంగా తల ఊపింది. మరింత లోతుగా అడవిలోకి అడుగుపెట్టారు. ఒక రప్పం వంతెన లోతైన లోయపై ఉంది. నక్క వేగంగా దాన్ని దాటిపోయింది. కానీ గాడిద మధ్యలో నిలిచిపోయింది. నీకు వచ్చేస్తుంది అంటూ నక్క ప్రోత్సహించింది. కళ్ళ మూసుకుని గాడిద పరిగెత్తింది. విజయవంతంగా చేరింది. చెట్టు ఒకటి ప్రకాశిస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. నిజమైన హృదయాలకే ఖజానా లభిస్తుంది అని అది చెప్పింది. నక్క నమస్కరించింది. గాడిద ఒక గాజరును ఇచ్చింది. చెట్టు చిరునవ్వుతో దారి చూపించింది. గాడిద మట్టి గుంటలో పడి కిందికి జారుతోంది. బయటకి తీయండి అని అది అరిచింది. నక్క ఒక తెగుళ్ల తొలిపెట్టి గాడిదను లాగింది. ఇద్దరూ నవ్వుకుంటూ బయటకి వచ్చారు. ఒక వంకర వంకర అడుగుల గుర్తులు కనిపించాయి. ఇవి ఏ జంతువోటి ఉంటాయో అని గాడిద అడిగింది. నక్క పరిశీలించి దారిని అనుసరిద్దాం అంది. ఆ అడుగులు ఖజానా వైపు తీసుకెళ్తాయని నమ్మారు. దగ్గరలో పచ్చని తెచ్చెలను తొలగించగా ఒక అందమైన జలపాతం కనిపించింది. జలంలో వర్ణరంజిత ధూపపు వెలుగులు మెరుస్తున్నాయి. గాడిద ఆడుతుంటే నక్క ఒక రాయి మీద గుర్తు చూసింది. పటంలో ఉన్న గుర్తుతో అది కలిసింది. అటవిలో రాత్రి క్యాంప్ వేసి చిన్న అగ్ని వేడుకుంటున్నారు. నక్క కథలు చెబుతుంటే గాడిద తురుము తింటోంది. నక్షత్రాలు మెరిసే ఆకాశం క్రింద నిశ్శబ్దం అలముకుంది. వారు ఖజానా కలలతో నిద్రపోయారు. ఉదయాన్నే ఒక మృదువైన గాలి అడవిలో ఊదింది. ఎడమ కొండ వెనుక ఖజానా ఉంది అని దాని శబ్దం. నక్క మరియు గాడిద ఆశతో దానిని అనుసరించారు. ఒక్కో అడుగు అడుగుగా వారి గుండె వేగంగా కొట్టుకుంది. ఒక పొదలమాయ గుహ వచ్చి ఎదురయ్యింది. ఈ గుట్టును పటంలో ఉందే అని నక్క చూశాడు. గాడిద తన జ్ఞాపక శక్తితో దారి గుర్తు పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి సరిగ్గా దారి దొరికించారు. ఒక నది, నీళ్లు అద్దంలా మెరిసిపోతున్నాయి. వారి ప్రతిబింబాలు వింత జంతువుల్లా కనిపించాయి. నిజాయితీ గలవారికే దారి దొరుకుతుంది అని ఒక శబ్దం. వారు నిజం చెప్పగానే రాళ్లు నీటిమీద పైకి వచ్చాయి. ఒక రాయి సింహం పెద్దగా నోరు తెరిచి అడ్డంగా నిలబడింది. రహస్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అది అంది. నక్క గాడిద చెవిలో తలపు చెప్పింది. గాడిద సమాధానం చెప్పగానే దారి తెరుచుకుంది. ఆకులు, కొమ్మలు అంతా బంగారు రంగులో మెరిశాయి. ఖజానా దగ్గరే ఉంటుంది అని నక్క ఆనందంతో అంది. గాడిద ఒక బంగారు ఆకుల దారి గుర్తుపట్టింది. ఆ ప్రకాశంతో ఆ దారినే అనుసరించారు. ఒక గొప్ప గుహలో ప్రతి శబ్దం ప్రతిధ్వనిగా మారింది. హలో అని గాడిద అరిచింది. పదే పదే వినిపించింది. నక్క గోడలపై వెలిగే బాణాలు గమనించాడు. ఆ బాణాలను అనుసరించి ఒక రహస్య మార్గం కనిపెట్టారు. గుహ చివర ఒక పెద్ద రాయి తలుపు ఉన్నది. దానిపై ఒక పాద ముద్ర, ఒక చెయ్యి ముద్ర ఉన్నాయి. నక్క తన పంజాను, గాడిద తన తొండాన్ని ముద్రలపై ఉంచారు. దారి మెరుసుతూ తెరచింది. గుహలో బంగారం, రత్నాలు, పుస్తకాలు ఉన్నాయి. ఇవి మన జంగల్ స్నేహితులకి ఉపయోగపడతాయి అని నక్క అన్నాడు. గాడిద కూడా అన్నాడు, ఇది మనం పంచుకోవాల్సిన ఖజానా. వారు ఆ ఖజానాను సహాయం కోసం తీసుకెళ్లారు. వారు ఖజానాతో గ్రామానికి వచ్చేసరికి అందరూ హర్షధ్వానాలు చేశారు. పక్షులు, కోతులు, ఎలుకలు అందరూ సంబరపడ్డారు. నక్క విత్తనాలు పంచాడు. గాడిద పుస్తకాలు ఇచ్చాడు.
అడవి ఇప్పుడు మరింత సుందరంగా మారింది. ఆ రాత్రి ఆ ఖజానా పెట్టె మళ్లీ మెరిసింది. లోపల కొత్త పటం, ఈసారి కొండల వైపు చూపిస్తుంది. ఇంకో సాహసం రెడీనా? నక్క అడిగాడు. గాడిద నవ్వుతూ చెప్పాడు, ఈసారి ఎక్కువ గాజర్లు పెట్టుకుందాం. Please subscribe to our channel.